పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. గోరా కుటుంబం. సాధారణంగా కార్యకర్తలు తమ వరకు మారుతారు, కానీ తమ కుటుంబాలను కూడా మార్చడం అరుదు. కానీ గోరా విషయంలో ఆయనకు ఆయన కుటుంబానికి మధ్య రక్త సంబంధం కంటే భావ సంబంధమే ఎక్కువ అన్నట్లు ఉంటుంది. సాధారణంగా కార్యకర్తలు పూర్తిగా ప్రజాసేవలోనికి దూకేవారు. ఆస్తిపాస్తులు కుటుంబానికి వదిలిపెట్టి తాము మాత్రం కార్యక్షేత్రంలోకి దూకుతారు. అంటే ఆస్తి బాధ్యతలు వదులుకున్నవారు కుటుంబ బాధ్యతలు కూడా వదులుకున్నారు. మరో ప్రక్క కుటుంబం బాధ్యతలు ఉంచుకున్న కార్యకర్తలు ఆస్తి సంపాదన, ఆస్తి నిర్వహణ బాధ్యతలు కూడా ఉంచుకున్నారు. కానీ గోరా విషయంలో ఇది పూర్తిగా తారుమారు అయింది. గోరా కుటుంబ బాధ్యతలను ఉంచుకున్నారు, కానీ ఆస్తి సంపాదన ఏమీ పెట్టుకోలేదు. గోరా ఆయన కుటుంబం సంబంధాల గురించి తెలుసుకునేటప్పుడు ఇది చాలా ప్రధానమైన విషయం. ఈ సందర్భంలో గోరా ఏ కార్యకర్త సాహసించని గొప్ప ప్రయోగం చేశారని అంగీకరించక తప్పదు. అందుకే గాంధీజీ ఎప్పుడు నీ ఈ ప్రయోగ ఫలితం ఎలా ఉంటుందో నాకు చూడాలని ఉంది అనేవారట. గోరా 15 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేయట చేత, చాలా చిన్న వయసులోనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుట చేత తనకు వచ్చే జీతాన్ని ఆయన దాచుకుని ఉంటే మంచి ఆస్తినే చేసుకోగలిగి ఉండేవారు. కానీ ఆయన అలా చేయకుండా తన సంపాదనను సమాజోపయోగ కార్యాలలోనే ఖర్చు చేశారు. ఆస్తి సంపాదనలో గోరా శ్రద్ధ చూపలేదంటే పోనీ ఆయన ఆదర్శవాది అనుకుందాం. మరి ఆయన భార్య సరస్వతి కూడా గోరాకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. గోరాకు మొత్తం మానవ సమాజమంతా ఆయన కుటుంబమే, తోటి కార్యకర్తలందరూ ఆయన పరివారమే. అయినా మనం ఇక్కడి వారి భార్యాపిల్లల గురించి ముచ్చటించుకుందాం. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. గోరాకు 9 మంది సంతానం, 4 కుమారులు, 5 కుమార్తెలు. పెద్ద కుమార్తె మనోరమ. పెద్ద కుమారుడు ఉప్పు సత్యాగ్రహ సమయంలో పుట్టినందున లవణం. రెండవ కుమార్తె గాంధీ ఇర్విన్ ఒడంబడిక సమయంలో జన్మించగా మైత్రి. మూడవ కుమార్తె విద్యారంగాన్ని వదిలివేద్దామనుకున్నా తిరిగి ప్రవేశించే సమయంలో పుట్టినందున విద్య. రెండవ కుమారుడు 1937 ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించినందుకు చిహ్నంగా విజయం. మూడవ కుమారుడు 1939లో ద్వితీయ ప్రపంచ యుద్ధం ఆరంభమైనప్పుడు జన్మించగా సమరం. 1941లో ప్రపంచమంతా నియంతల హయాంలో ఉండెను. హిట్లర్, ముసాల్ని, టోజో, స్టాలిన్ మొదలైన వారు. వారి యుగంలో పుట్టిన 4వ కుమారుడు నియంత 1944 అక్టోబర్ నాటికి దేశంలో జాతీయ నాయకులందరూ విడుదలైనారు.
వాతావరణంలో పెద్ద మార్పు వచ్చింది. భారతదేశ రాజకీయాంశంపై బానిసత్వపు చీకటి రాత్రిని అంతం చేస్తూ స్వాతంత్ర్య భానుని ఉష్ణకాంతుల ఆగమన సూచనగా తొలికోడి కూయనారంభించింది. అందుకే అప్పుడు పుట్టిన 4వ కుమార్తె మారు, తర్వాత 1947లో జన్మించిన 5వ కుమార్తె 9వ సంతానం కాగా నౌ. ఇలా గోరాకి 9 మంది బిడ్డలు. మీకెంత ఆస్తి అని ఎవరైనా అడిగితే 9 మంది సంతానం అని చెలోక్తిగా గోరా సమాధానం చెప్పేవారు. కానీ ఇది చెలోక్తి మాత్రమే కాదు. నిజంగా గోరాకు తన సంతానం ఆస్తి కంటే కూడా ఎక్కువ. ఎందుచేతనంటే గోరా సంతానం అంతా తమ తల్లి వలనే తాము కూడా గోరా నడుస్తున్న నూతన మార్గాన్ని స్వీకరించారు. గోరా చేసిన ప్రయోగాలన్నింటినీ ఆమోదించడమే కాకుండా పూర్తిగా సహకరించి ప్రోత్సహించారు. పోనీ బాల్యంలో తండ్రి ప్రభావం చేత ఆ భావాలకు అంగీకరించక తప్పలేదు అనుకుంటే, వయసు వచ్చి స్వతంత్రంగా జీవించుటకు శక్తి వచ్చినా కూడా తమ తండ్రి భావాలను అనుసరిస్తున్నారంటే గోరాను అర్థం చేసుకునే సహకరిస్తున్నారనక తప్పదు. భారతదేశంలోని ఏ నాయకునికు కూడా తమ తమ కుటుంబాల నుంచి గోరాకు లభించినంతగా సహకారం లభించలేదంటే అత్యుక్తి కాదు. ఒక్కసారి సౌరాష్ట్ర పర్యటనలో కార్యకర్తలకు గోరా తన వెంటనున్న సరస్వతిని పరిచయం చేస్తూ, సాధారణంగా భార్యను అర్ధాంగి అంటారు, కానీ ఈమె నాకు పౌనాంగి అన్నారు. పౌనా అంటే 3/4 అని అర్థం. గోరా ఈ చెలోక్తి సార్థకమైనదే. గోరా పెద్ద కుమారుడు శ్రీ లవణం వివాహం మనోరమ వివాహం వలనే సేవాగ్రామ్ గాంధీజీ ఆశ్రమంలో 1960 జనవరిలో జాషువా కవి గారి కనిష్ట కుమార్తె హేమలతతో జరిగింది. ఈ వివాహం ద్వారా జాషువా గోరాగార్లు వియ్యమందడం ఆంధ్రదేశ సాంఘిక చరిత్రలో గొప్ప ఘట్టమని చెప్పవచ్చు. సమాజంలో తిరస్కరించబడి అసహించుకొనబడే అట్టడుగు వ్యవస్థలో జన్మించిన జాషువా ప్రతి అడ్డుగోడను పగలగొడుతూ నవయుగ కవి చక్రవర్తి అయి గబ్బిలం ద్వారా తన హృదయావేదనను సమాజమంతటా వ్యాపింపజేశారు. మరొక ప్రక్క గోరా మన సామాజిక వ్యవస్థలో శిఖరంపై జన్మించారు. నదీ ప్రవాహం కొండలలో ఆరంభమైన సముద్రానికి ఉరకలతో పరిగెత్తినట్లుగా గోరా అడ్డువచ్చిన కట్టలను తెంచుకుని బండలను సైతం దొర్లించుకుంటూ మానవమాతృల సముద్రం వైపు ప్రవహించారు. ఈ ఇద్దరి సంగమం మన సాంఘిక చరిత్రలో అద్భుతంగా నిలిచిపోక ఏమవుతుంది? గోరాకు తన ఇతర సంతానంతో ఉన్న సంబంధానికి లవణంతో ఉన్న సంబంధానికి కొంత తేడా ఉంది. లవణం బాల్యం నుండి అన్ని రంగాలలోనూ అన్ని సందర్భాలలోనూ గోరాను అనుసరించారు. 7-8 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పటి నుంచి స్వాముల వార్లతో గోరా జరిపిన నాస్తికత్వం చర్చలకు తండ్రిగారి వెంట వెళుతూ ఉండేవారు. 1940లో గోరా బందర్ కాలేజీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చినప్పుడు 9 ఏళ్ల లవణం తాను ఎప్పుడూ కూడా ఈ విద్యాలయాలకు వెళ్ళనని, డిగ్రీలు తీసుకోనని ప్రతిజ్ఞ చేశారు. నాటికి నేటికి లవణం ఏ స్కూల్లోనూ చదవలేదు, ఏ డిగ్రీ పుచ్చుకోలేదు. గోరా సన్నిధే ఆయన విద్యాలయంగా, అనుభవమే విద్యగా శిక్షణ పొందారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1942 ఉద్యమంలో సత్యాగ్రహం చేశారు. కానీ మైనర్ అగుటచే పోలీసులు బెత్తం దెబ్బలు కొట్టి పోలీస్ కస్టడీ నుంచి వదిలివేశారు. తర్వాత సంఘం పత్రిక ప్రారంభించి ప్రెస్, పత్రికల నిర్వహణ బాధ్యతను వహించారు. గోరా తీసుకున్న ప్రతి కార్యక్రమంలోనూ లవణం ముందు నిలిచారు. 1955-56లో ఆంధ్రలో వినోబా పర్యటించినప్పుడు 10 మాసాలు వినోబా హిందీ ఉపన్యాసాలను తెలుగులోనికి అనువదించి గొప్ప అనువాదకునిగా కీర్తి సంపాదించుకున్నారు. తర్వాత ఆంధ్రలో 1957లో జయప్రకాష్ నారాయణ్ పర్యటించినప్పుడు వెంట ఉండి ఆయన ఉపన్యాసాలను అనువదించారు. ఉత్తర హిందూస్థానంలో గోరా పర్యటనలలో గోరా ఇంగ్లీష్, తెలుగు ఉపన్యాసాలను హిందీలోకి అనువదించారు. 1963-64లో ఢిల్లీ, పెకింగ్ అంతర్జాతీయ మైత్రి యాత్రలో పాల్గొన్నప్పుడు విదేశీయుల ఇంగ్లీష్ ఉపన్యాసాలను
హిందీ ప్రాంతాలలో హిందీలోనికి అనువదించారు. 1961లో పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అఖిల భారత సర్వోదయ సమ్మేళనంలో అన్ని ఉపన్యాసాలను మొత్తం 4 రోజులు లవణం గారు ఒక్కరే అనువాదం చేసి కొత్త రికార్డును స్థాపించారు. ఈ విధంగా సాటిలేని అనువాదకునిగా స్వదేశీయుల విదేశీయుల ప్రశంసలను అందుకున్నారు. హిందీ మాతృభాష గల రాష్ట్రాలలో హిందీలోకి అనువాదం చేసి పట్నాలలోని మేధావులు, పండితులు, సాహితీవేత్తలను, మారుమూల కుగ్రామాలలోని సాధారణ ప్రజానీకాన్ని తన ప్రతిభచే సమానంగా మెప్పించగలిగారు. లవణం ఎంత గొప్ప అనువాదకుడో అంత చక్కని వక్త, రచయిత. వీటన్నిటికీ మించిన ఆయన పట్టుదల, త్యాగం కల కార్యకర్త. మానవ మాతృనిగా ప్రతి ఒక్కరితో కలిసిపోతారు. ఒక ప్రక్క సహనం, సోదరభావంతో ఎదుటివారి అభిప్రాయాలను అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తారు. మరొక ప్రక్క ఎంతటి వ్యతిరేక వాతావరణమైనా తన అభిప్రాయాలను ఢంకా మీద దెబ్బ కొట్టి చాటుకుంటూ పోతారు. తాను నమ్మిన విషయాలను ఆచరించుటకు నిమిషమైనా వెనుదీయరు. చిన్న చిన్న వివరాలలో ఎంతైనా సర్దుకుంటారు గాని ప్రధాన విషయాలలో ఒక్క వీసమైనా తొలగరు. ఇన్ని గుణాలు ఉండుట చేతనే శ్రీ లవణం గోరా భావాలకు ప్రామాణిక వ్యాఖ్యాతగా, ప్రతినిధిగా దేశమంతటా గుర్తింపబడ్డారు. 1962 డిసెంబర్లో మద్రాసులో అహింసపై జరిగిన ఒక అంతర్జాతీయ యువజన గోష్ఠిలో భారత ప్రతినిధిగా పాల్గొని ప్రధాన వక్తగా వ్యవహరించి భారత్ చైనా వివాదం, కాశ్మీర్ సమస్య వంటి విషయాలను సైతం అతి నిగ్రహంతో ధారాళంగా చర్చించి ప్రతినిధులలో ఆవేశాలను, ఉద్రేకాలను శాంతపరిచి ప్రశంసలు అందుకున్నారు. 1965-66లో శ్రీ లవణం అఖిల భారత సర్వసేవా సంఘానికి సహాయ కార్యదర్శిగా పనిచేసి ఒరిస్సాలోని కోరాపుట్, గంజాం జిల్లాల గ్రామదాన గ్రామాల అభివృద్ధిలో విశేషంగా పాల్గొన్నారు. 1966-67లో అమెరికా, జపాన్, ఇతర తూర్పు ఆసియా దేశాల పర్యటన ద్వారా ప్రపంచ నాస్తికోద్యమ నిర్మాణానికి కృషి ప్రారంభించారు. ఆ తర్వాత గోరా ప్రపంచ పర్యటనలోనూ, ప్రథమ ప్రపంచ నాస్తిక సభలు ఆర్గనైజ్ చేయటంలోనూ తోడ్పడ్డారు. శ్రీమతి హేమలత లవణంతో పాటు నాస్తికోద్యమంలోనూ, సాంఘిక పరివర్తనా రంగంలోనూ పూర్తిగా తోడ్పడుతూ గోరా కుటుంబంలో పూర్తిగా కలిసిపోయారు. 1974 నుండి లవణం దంపతులు మాజీ నేరస్థ జాతులకు చెందిన నేరస్తుల సంస్కరణోద్యమాన్ని గట్టిగా చేపట్టారు. గోరా తన కుటుంబంలో ప్రత్యేకంగా కుమార్తెల చదువులు ఎక్కువ ప్రోత్సహించారు. మైత్రి సైకాలజీలో MA, విద్య సోషియాలజీలో BA, మారు BSc MBBS, నౌ BSc, అనంతరం అమెరికాలోని పెండల్ హిల్లో సమాజ పరివర్తన శాస్త్రం గురించి చదువుకున్నారు. మిగిలిన కుమారులు కూడా చదువుల్లో వెనుకబడలేదు. విజయం రాజకీయ శాస్త్రంలో MA, PhD, సమరం MBBS, నియంత MSc టెక్నాలజీ. పిల్లల వివాహాలన్నీ సాంఘికంగా ఏదో ఒక సంస్కరణను సూచిస్తూ జరిగాయి. పిల్లలే కాక మనుమలు, మనుమరాండ్రు కూడా ఉన్నత విద్యను అభ్యసించి కలిసికట్టుగా ఉంటూ నాస్తికోద్యమ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. గోరాగారి సంఘ సంస్కరణ ప్రభావం వారి అక్క చెల్లెళ్ల కుటుంబాలపై కూడా పడింది. గోరా అక్కగారు కృష్ణవేణి మనుమరాలు సులోచన వివాహం, పెద్ద చెల్లెలు సుందరి కుమార్తె విజయలక్ష్మి వివాహం, మూడవ చెల్లెలు సౌభాగ్యం, రెండవ కుమార్తె సుమతి, నాలుగవ కుమార్తె సుగుణ, ఐదవ కుమార్తె రాజ్యలక్ష్మిల వివాహం వర్ణాంతర వివాహాలు. నాస్తిక దృక్పథాన్ని వివిధ రంగాలలో ఆచరించుటలో కుటుంబం అంతా గోరాతో పూర్తిగా సహకరించింది. తొలి రోజుల్లో నాస్తిక జీవిత విధానంలో కుటుంబం అంతా పూర్తిగా మారిన మరొక కుటుంబం నూజివీడు నివాసులైన శ్రీ చక్రపాణి సత్యనారాయణ, చంద్రమ్మ గారు వారి కుటుంబం. చంద్రమ్మ గారు సరస్వతి గారి వల్లనే హిందూమత చిహ్నాలను, తాళిబొట్టును కూడా విసర్జించారు. తమ పిల్లలకు వర్ణాంతర వివాహాలు చేశారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. తన పెద్ద కుటుంబం భారంగా కాక ప్రేరణదాయకంగా ఉండేది. ఈ మాట ఎంతమంది అనగలరు? గోరా ప్రబోధించే ఆదర్శాలకు అనుగుణంగా వారి కుటుంబం అంతా మారింది, ఆచరిస్తోంది.
అందుకే ఆయన మాటకు అంత విలువ. కష్టాలలో సుఖాలలో ఒకటిగా నిలిచింది. సమాజంలో వచ్చిన వ్యతిరేకతను శాంతంగా గోరా కుటుంబం ఎదుర్కొంది. ఇలాంటి కుటుంబం ఎక్కడో గానీ కనపడదు. ఈ కుటుంబంలో జరుగుతున్న ప్రయోజనాలు ఒక వినూత్నమైన పంథాలో సాగుతున్నాయి. వాటి మంచి చెడ్డల లాభనష్టాల విలువ కట్టడం అప్పుడే సాధ్యం కాదు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.